రామమయం అయిపోతే, దేశమంతా రామమయం అయిపోతే ఆంధ్రప్రదేశ్ దొంగలమయం అయిపోయింది. దేశమంతా రామమయం, ఆంధ్రప్రదేశ్ దొంగలమయం. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో ఎన్నికల్లోకి వెళ్ళి తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పడుతోంది. మీరు కానీ గమనించినట్టయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే వాళ్ళ మీటింగ్స్లో 175 175 175 అంటే మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మంచి పనుల్ని ఓటు అడుగుతారు. సో అట్లా ఏమన్నా ఆ కాన్ఫిడెన్స్తో అడుగుతున్నాడేమో 175 అని చెప్పి మేము భావించాం. రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది, కేవలం దొంగ ఓట్ల మీద ఆధారపడి, కరెన్సీ నోట్ల మీద ఆధారపడి తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 14 మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతి బై ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ దొంగ ఓట్లు ప్రక్రియలో భాగంగా ఎపిక్ కార్డ్స్ ఈఆర్ఓ వెబ్సైట్ నుంచి దాదాపు 34,000 పైచిలకు ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు యంత్రాంగానికి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంతోషం, విచారణ అయితే మొదలుపెట్టారు కానీ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ మొదలుపెట్టారు కానీ ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తున్నారు. నేను పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా, ఇంకా ఎంతకాలం మీద అధికార పార్టీ నీ భుజాల మోస్తారు మీరు? ఇంకొక 60 రోజుల్లోనో ఒక నెలలోనో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కూడా మీరు అధికార పార్టీ నాయకులు వంత పాడడం మంచిది కాదు. మేము దీని మీద తిరుపతి ఎస్పీ గారికి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు నిందితుల్ని తప్పించడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. ఎందుకంటే దీంట్లో 20% ప్రభుత్వ అధికారులు ఉంటే 80% రాజకీయ నాయకుల హస్తం ఉంది, అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది. అధికార పార్టీ నాయకులు ఆశ్చర్యపోతారు మిత్రులారా. పూర్తిగా అధికార పార్టీ నాయకులు మంది మార్బలంతో ఈ దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు. ఇది తిరుపతికి ఒకటే పరిమితం కాదు. మీరు చూస్తే పక్కన చంద్రగిరి కానీ, ఆ పక్కన కాళహస్తి కానీ, ఆ పక్కన నగిరి కానీ, ఇంకా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఎందుకు రాజకీయ నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి కోసం? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. అధికార పార్టీ సర్వీస్గా ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు ఆంధ్రప్రదేశ్. చెప్తేది పోలీస్ అధికారులు దాన్ని వింటున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పేరుతో ఎంపికలు చేశారు, ఎలక్షన్స్ పేరుతో సెలక్షన్స్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఏవి కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ దీని మీద పోరాటం చేస్తూనే ఉంది. దురదృష్టం ఏంటంటే మన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మానిటరింగ్ అథారిటీ, దాని ఎంక్వైరీ అథారిటీ ఈ ఫెడరల్ సిస్టంలో స్టేట్ బాడీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకునుండే ప్రసక్తే లేదు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో పూర్తిగా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, ఎందుకంటే పూర్తిగా 34,000 ఓట్లంటే భారతదేశంలోనే ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ఇంత భారీ ఎత్తున
దొంగ ఓట్లు నమోదుతో దొంగ ఓట్లతో ఎన్నికల్లోకి వెళ్ళినట్టు సందర్భాలు లేవు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది, ఆ రోజు అధికార పార్టీ తరఫున ఎన్నికైనటువంటి తిరుపతి ఎంపీ ఇన్ని అనర్హుడిగా ప్రకటించాలి. దొంగ ఓటుతో గెలిస్తే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా విజయం ఎట్టవుతుంది? ప్రజలు ఓటేసి గెలిస్తే ప్రజా విజయం అవుతుంది. మీరు దొంగ ఓటుతో గెలిచి ఓ ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నారంటే ఇది నైతికత కాదు. నైతిక బాధ్యత వహిస్తూ మీరన్నా రాజీనామా చేయండి, లేకపోతే రాబో రోజుల్లో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. మీరు శాశ్వతంగా ఒకరోజు వస్తుంది, మీరు శాశ్వతంగా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంక్వైరీ పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దీనిలో విచారణ జరిపించి దీని వెనకాల ఉండే దోషుల్ని బయటపెట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పేర్ చేసే అవకాశం లేదు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో పూర్తిగా అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు ఇప్పటికే గిరీశం